మా ఫస్ట్ సిన్సియర్ రిక్వెస్ట్ వీడియోకి లైక్ కొట్టి చూడండి. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం ఇవన్నీ చేంజెస్ ఏంటో కానీ వ్యూస్ విపరీతంగా కనిపిస్తున్నాయి, లైక్స్ మాత్రం కనిపించట్లా. సో ఆ వ్యూస్ ఇంకా టచ్ చేసిన వ్యూనే, స్క్రోల్ చేసిన వ్యూనే, జస్ట్ ఒక సెకండ్ అలా ప్లే అయిన వ్యూనే అన్నిట్లో వ్యూలుగా తీసుకుని ఇదేదో పబ్లిక్ వ్యూస్ అని చెప్పి డిఫైన్ చేశాడు. ఇందాక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో కొద్దిగా చూసేవాళ్ళు పెద్ద మనసుతో లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. చూడండి మీకు అంటే ఇంకోటి ఏంటంటే ఇన్ని వ్యూస్ వచ్చినాయి అంటే అంతమందికి మనకు కనిపిస్తున్నారు, చూస్తున్నారు కొంతమంది కొత్తగా, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. పెద్దగా ఉండదు రివ్యూ, పెద్దలు ఎంత ఉంటుంది కానీ ఎక్కువ ఎంత ఉంటుంది కానీ 50-50 ఎపిసోడ్. పెద్ద అంత తోపు ఎపిసోడ్ కాదు, అంత తీసి పడేసే ఎపిసోడ్ కాదు. 50-50 మంచి పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. స్టార్ట్ విత్ రోహిత్. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? వెరైటీగా సృష్టితో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. అంటే ఈ ఫైర్ కార్డ్స్, బ్లాంక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో నాకు కైండ్ ఆఫ్ స్క్రిప్టెడ్లా అనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఏంటి, ఆల్మోస్ట్ స్క్రిప్టెడే. అది ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు వీళ్ళు సృష్టికే ఇద్దామని చెప్పి. సృష్టిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయాలి, సో సృష్టి ఖచ్చితంగా ఉండాలి అనుకొని సృష్టికి ఇచ్చారు. మీరు అనొచ్చు, మామ సృష్టి గెలుచుకుంది కదా, సృష్టికి ఇవ్వటం న్యాయం కదా అని చెప్పి. రైటే, ఆ విధంగా ఆలోచిస్తే. అలాగైతే మరి అమన్ కూడా గెలుచుకున్నాడుగా, అప్పుడు అమన్కి కూడా ఇవ్వచ్చుగా. సరే, ఇప్పుడు పాయింట్ వచ్చింది. పోనీ ఈ బ్లైండ్ కార్డ్స్ అన్నీ కరెక్ట్, మీ ఫేమ్ రాంగ్, వాళ్ళు గెలుచుకున్న ఆర్డర్లోనే బయటికి తీసారా? కాదనుకుంటా కదా. లాస్ట్ గెలుచుకుంది బాగా ఏమో కదా. మరి ఇప్పుడు సృష్టికి ఎందుకు లాస్ట్ వరకు నుంచి ఇప్పుడు తీశారు బయటికి కార్డు? ముందే తీయచ్చు కదా. అమనకు పడిన చోట సృష్టికి పడచ్చు కదా కవర్. ఆ పాయింట్ అదేదో పవర్ ఏదో, అసలు బ్లాంక్ పవర్ అండ్ బ్లైండ్ కార్డుని ఎందుకు పెట్టాలి? దాని మీద పవర్ డిఫైన్ చేయొచ్చు కదా. సో అంతా ఇది ఒక జగన్ నాటకం. ఇక్కడ జరుగుతున్నది మొత్తం జగన్ నాటకం. వీళ్ళందరూ కపట సూత్రధారులు ఆ రేంజ్లో ఇక్కడ జరుగుతుందని నాకు అనిపించింది. వాళ్ళకి ఎవరు కావాలి, ఎవరు ఉండాలి, ఎవరొద్దు, అగైన్ అది షో పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారా, పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నా వాళ్ళకే తెలుసు. మనం షో పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుందాం, వీళ్ళు ఉంటే స్ట్రాంగ్, వీళ్ళని అంటే వీళ్ళని డేంజర్ జోన్లో పెట్టకూడదు అందుకోసమే అనుకుంటే, పోనీ అలా అనుకున్నా కూడా రోహిత్కి ఇచ్చింటే పోనీ అనుకోవచ్చు. సారీ, ఎందుకంటే రోహిత్ ఒకవేళ పొరపాటు ఓడిపోతే వీళ్ళు ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారు. రోహిత్ పొరపాటు ఓడిపోతే, రోహిత్ ఎలిమినేట్ అయిపోతే, మంచి ప్లేయర్ కదా అసలు, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అటు వెళ్ళిపోతుంది గ్రాఫ్. అలాంటి ప్లేయర్ వెళ్ళిపోతే సో అది నాకు అర్థం కాల. మరి ఇద్దాము అని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ అంత డ్రామా తిరిగి, ఆ ఊరి ఊరి తిరిగి, కాకినాడలో మొదలుపెట్టి ఇటు సైడ్ తెనాలి వెళ్ళి, అటు సైడ్ తిరుపతి వెళ్ళి, ఇటు సైడ్ కర్ణాటక వెళ్ళి, అటు సైడ్ కాశ్మీర్ వెళ్ళి, ఏళ్ళనడిగి ఏదో సోది ఎందుకు ఏంటో. కొన్ని ఏదైనా కట్ చేసి పారచ్చు కదా. దాన్ని ఒక మళ్ళీ 1 hour 5 minutes వేసి ఎపిసోడ్, నేను దాన్ని 50 minutes చెప్పుకొని ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇచ్చేయండి, ప్రాబ్లం లేదు. వీళ్ళు ఉండాలి అని అనుకుంటున్నా, వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకుంటున్నా అంటే ఓకే, కానివ్వండి అనుకునేవాళ్ళం. ఏంటో తిప్పారు మొత్తానికి. బట్ ఎనీవే లెట్స్ సీ తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పి రోహిత్ కోసం కూడా మాట్లాడుకుందాం. న్యాయం. రోహిత్ని చూస్తుంటే నాకు రజనీకాంత్ గారి సినిమాలో రోబో గుర్తు వస్తున్నాడు. చిట్టి స్పీడ్ అండ్ మెమరీ పవర్ చెప్తారు కదా, స్పీడ్ 1 TB, మెమరీ 1 GB అని చెప్పి. నాకు అలా అనిపిస్తుంది. ఈ కెన్ సింగ్, ఈ కెన్ డ్యాన్స్, ఈ కెన్ ఫైట్, ఏంటి వీ కెన్ స్పీక్ టు హిమ్ వర్చువల్లీ అన్నట్టు. అది ఏందో అసలు ఆయన ఏం క్వాలిటీ లేదో అనిపిస్తుంది. ఇప్పటివరకు ఏదో గేమ్స్ ఆడతాడు, ఏదో అవకాశం వచ్చినట్టు మాట్లాడతాడు, బలంగా పోట్లాడతాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, కామ్ కంపోజ్డ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్, డ్యాన్సులు ఏంది ఆ డ్యాన్స్, ఏంది ఆ డ్యాన్స్లు ఏంది, ఆ లాక్కోటాలు ఏంది, ఎత్తుకోటాలు ఏంది, లాస్ట్లో హక్ చేసుకోవడాలు ఏంది, ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అమ్మారే? ఎంత ఇంప్రెస్ చేయమంటే మాత్రం మరీనా, అది దట్టు నామినేట్ చేసిన అమ్మాయితో. ఇది కూడా కానివ్వండి ఇంకా అదే రేంజ్లో వెళ్ళిపోవటమే ఇంకా. సో అలాగా ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. ప్రియా మధ్యలో రోహిత్ని సెలెక్ట్ చేసింది, అది ఏంటి, అది ఎందుకు, అది ఎలా, అది మాట్లాడుకుందాం. రాఖీబాయ్ మన రామకృష్ణ చూసుకోవాలి కదా. రామకృష్ణ అన్నీ ఎవరు చెప్తారు, సో చూసుకోవాలి. అలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడదాం ఒకదాని తర్వాత ఒకటి. సో వీళ్ళు వచ్చారు, వీళ్ళు 5. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ముఖ్యంగా లైక్ కొట్టారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా, ఓకే. ఈ ఎపిసోడ్స్ వచ్చేప్పటికి నేను నిన్నటి నుంచి ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యేప్పటికి ఏంటంటే ఇలా మనకి టెలికాస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మనకు బయట ఏదైతే మనం మాట్లాడుకున్నామో, చెప్పుకున్నాం, అరుచుకున్నాం, గోల్ చేసుకున్నామో దాని ఎఫెక్ట్ ఎపిసోడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ గన్ను పెట్టుకుని వీళ్ళు మాట్లాడుకున్నది అదేదైతే వాళ్ళు మాట్లాడుకున్నారో, బయట వచ్చిన కామెంట్స్తో వాళ్ళు మాట్లాడుకున్నారు. కంటెస్టెంట్స్తో రూడ్గా బిహేవ్ చేసి వాళ్ళ మొహం మీద నీళ్ళ కొడుతున్నావంటగా, నువ్వు నాకు నచ్చలా అని చెప్పి ఆవిడని కాల్చడం. బిందు గారు నువ్వు ఇక్కడ కూర్చొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నావు అని చెప్పి ఆయన కాల్చడం. ఏవేమో సీజన్ 2లో నీకు హెడ్ వెయిట్ బాగా పెరిగింది అని చెప్పి శ్రీముఖి గారు అభిజిత్ని కాల్చడం. మళ్ళీ శ్రీముఖి గారే
మా అందరికన్నా లేట్కి వచ్చి నువ్వు ముందే రెడీ వచ్చేస్తానని చెప్పి కాల్చడం, అంటే ఇది రోస్ట్ అంటే అని చెప్పి మళ్ళీ రోస్ట్ చేయడం. ఎందుకు సార్ మాడిపోయిన గాయాన్ని మళ్ళీ గీకి రేపుకుంటారు? నాకు అర్థం కాదు. అయిపోయింది, అది అయిపోయింది. మీరు ఏదో అన్నారు, వాళ్ళు ఏదో అరుచుకున్నారు, మేమేదో చెప్పుకున్నారు, అయిపోయింది, వదిలేసి లెట్స్ మూవ్ ఫార్వర్డ్, వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు సార్ దానికి వెళ్ళగటం, మళ్ళీ ఎవరేదో అంటాం, మళ్ళీ అంతా ఏమో. దీస్ పీపుల్ ఆర్ వెరీ నాటీ యార్. వదిలేరు, మరి పట్టుకొని ఏదో చేస్తూ ఉంటారు, మనం ఏం చేయలేము. సో వీకెండ్ వచ్చిందంటే ఎలిమినేషను. అంటే ఈ అగ్నిపరీక్షలో 2 వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలిమినేషన్లు. అది సంగతి. 2 వీకెండ్స్ ఉన్నాయా? లేవు, మధ్యలోనే ఎలిమినేషన్ అవుతుంది. అయితే ఇంకోటి అగ్నిపరీక్ష ఎప్పటి వరకు ఉంటుందంటే శనివారం వరకు ఉండేటట్టు ఉంది. అప్పుడు స్టార్టింగ్లో మన అగ్నిపరీక్ష చెప్పుకొని చూసారా, ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో 9+13 టోటల్ 22 ఎపిసోడ్స్ అని చెప్పి, ఆ 22 వచ్చేప్పటికి అక్కడ ఏదో సాటర్డే దాకా వెళ్తున్నట్టు ఉంది. నాకు అయితే ఫ్రైడే ఎండ్ కాదు అనుకుంటా, సాటర్డే ఎండ్ అనుకుంటా. సో కంటిన్యూషన్, సాటర్డే అయిపోతుంది, సండే బిగ్ బాస్. నేను ఇంకా సాటర్డే మధ్యలో ఒక రోజు మనకు బ్రేక్ వస్తుంది, అటు 3 రావచ్చు అనుకున్నా, కానీ లేదు, సాటర్డే నైట్ కూడా మనం చెప్పుకోవాలి, సండే నైటే చెప్పుకోవాలి. ఇంకా మనకు మొదలైపోయినట్టే మనకి అగ్నిపరీక్ష. సో 6 ఎల్లో కార్డ్స్ ఉన్నాయి. సో వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం అని చెప్పి, అదే ఆ స్పిన్ చేసి ఆ గన్నిని వాళ్ళు కాల్చుకొని వాళ్ళు ఎలిమినేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక యాక్టివిటీలా పెట్టారు, అందులోంచి ఒకరిని తీసేయాలి అని చెప్పి అలా అనుకున్నారు. బట్ నవదీప్ వచ్చేది ఎట్లా, నా దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ గురించి ముందు మాట్లాడుకోవాలి అని చెప్పి. ఎవరిది ఫైర్ కార్డ్ అంటే సృష్టి నేమ్, నేను తమిళలో సృష్టి, అది రావట్లేదమ్మా, ఎంతసేపు రాసిన ఆ మెలికిసా రావట్లా, సృష్టి అని పెట్టి, అది సృష్టిగానే వస్తుంది. ట్రై చేసి నాకు ఇసుగు వచ్చేసింది, ఇంకా అందుకని ఇంకా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి పెట్టా. మళ్ళీ ట్రై చేసి మళ్ళీ అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ అప్డేట్ చేయకపోతే చెప్తున్నా. నిన్న కూడా అంతే, సన్మానమా ఏదో పెట్టా నేను. కొన్ని క్షమించండి, ఏం చేస్తాట, జరిగిపోతా ఉన్నాయి. సో పవర్ ఏంట్రా అంటే, సృష్టికి ఉన్న ఫైర్ కార్డ్కి పవర్ ఏంట్రా అంటే ఇమ్యూనిటీ. యాజ్ సూన్ యాజ్ నవదీప్ గారు ఇమ్యూనిటీ అని చెప్పంగానే వెళ్ళిపోయింది, అది సృష్టికి ఫిక్స్ అయిపోయింది. మామ ఆ విషయం ఎవరికైనా అర్థం కాకపోతే మీరు ఇంకా చిన్నపిల్లడితో సమానం. మీరు ఎంత అమాయకులు అంటే అంత అమాయకులు. అంటే ఇస్తారని సృష్టికి ఇస్తారని ఫిక్స్ అయ్యారు నేను, ఎందుకంటే ఇమ్యూనిటీ. సో ఆలోచించండి, అర్థం చేసుకోండి, ఇన్ని ఫైర్ కార్డ్స్ ఉన్నాయి. ఈ ఫైర్ కార్డే సృష్టి గెలుచుకున్న ఫైర్ కార్డే చివరికి ఎందుకు ఉండాలి? దానికి ఇమ్యూనిటీ పవర్ చివరికి ఉంది కాబట్టి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనుకోవచ్చు, చివరికి ఎందుకు ఉండాలి? అది మళ్ళీ సృష్టి వీళ్ళకి ఒకరికి మ్యాచ్ అన్మ్యాచ్ అయింది, మళ్ళీ వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి అంటే అలా జరుగుతుంది అంతే, మనం ఏం చేయలేం. నో హేట్ టు సృష్టి, మళ్ళీ సృష్టి మీద నేను చెప్పట్లా, వీళ్ళ గురించి మాట్లాడుతున్నా అంతే. సో ఇంక స్టార్ట్ చేశారు, మీకు ఎవరికి డిజర్వింగ్ అనిపిస్తుంది అన్నది ఇంక స్టార్ట్ చేశారు. ఇంక తిరుగుతారుగా. ఫస్ట్ కాకినాడ వెళ్ళారనమాట, కాకినాడ నుంచి తర్వాత గుంటూరు, విజయవాడ, అటే పట్టాక వైజాగ్, మళ్ళీ కింద ఇటే తిరుపతి, అన్ని స్టేట్లు కూడా దాటారు. ఇన్సైడ్ స్టేట్ కాకుండా హైదరాబాద్, అటు ఇటు మొత్తం అన్ని తిరిగారు అనమాట. ఫస్ట్ ప్రియ గారి దగ్గరికి వచ్చారు. డే 1 నుంచి స్ట్రాంగ్గా ఆడుతున్నా, అదే అన్నిట్లోనూ ముందడిగా వేసాను. స్ట్రాంగ్గా ఆడుతున్నారు, అన్నింటిలో ముందడిగేస్తారు, కనిపించి ఇక్కడ దాకా రావు కదమ్మా ఇల్లు కార్డుగా అన్నట్టే వేశారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి డిఫెండ్ చేసుకోవడం కష్టం అండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే కదా, మరి ఏదో డిఫెండ్ చేసుకోరు కదా. గ్రూప్లో ఆడినప్పుడు బెస్ట్ ఇచ్చే కానీ కన్సిడర్ చేయలేదు అనగానే శ్రీమిక్ గారు, కన్సిడర్ చేసేంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అమ్మా నువ్వు అని చెప్పి ఆవిడ తీసేసారు. నెక్స్ట్ గాయత్రి, నేను ఏదన్నా ముక్కుసూటి కాదు జుబ్ అని మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆర్కే, నేనైతే మైండ్ గేమ్స్ సూపర్గా ఆడుతా అన్నాడు. మాటలు బాగున్నాయి కానీ అది కనిపించట్లా, ఆడుండొచ్చు, మనకు కనిపించలే అంతే. నవదీప్, నీతో నువ్వు వాడుకుంటావు కన్ఫ్యూజ్ అయ్యి అని చెప్పి ఆయనకు సెటర్ వేసాడు. అన్న ఒక్కసారి మిస్టేక్ అయిందన్న, ఏదన్నా ఇది ప్రతిసారి నిరూపించుకున్నా అని చెప్పి. నెక్స్ట్ రోహిత్ మాటలు తక్కువైనా సరే మాటలు మాత్రం బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉంటున్నాయి, పాయింట్స్ మంచిగా ఉంటున్నాయి. ఇది ఇంకే అంటే ఏమైపోయిందంటే మ్యాటరు, రోహిత్ని ఎందుకు పోడాల్సి వస్తుంది, ప్రతిసారి రోహిత్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అక్కడ ఇంకెవరు కనిపించట్లా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ యాక్చువల్గా. టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే మెయిన్ రీజన్ అదే. ఎందుకు మెయిన్ రీజన్, ఈరోజు 2 టాస్కులు జరిగినాయి, ఇక్కడే చెప్పేస్తాను చూడండి. 2 టాస్కులు జరిగినాయి. రోహిత్నే మాట్లాడుకోవాలి, రోహిత్ గురించే పొగడాలి, ఎక్కువగా దీపక్ గురించి చెప్పుకోవడానికి లేదు. ఎందుకు అంటే దీపక్ తప్పు లేదు అందులో, దీపక్ తప్పు ఒకటి ఉందండి. దీపక్ జరిగిన టాస్క్లో ఏం చేయలేం, ఆయన బాగా సెలెక్ట్ చేసుకున్నాడు, ఏ ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు, ఏది ఇద్దాం అనుకున్నాడు, కంప్లీట్ డామినేటింగ్గా ఉంది, ఆవిడ అసలు తేలికలేకపోయింది. వేరే రోహిత్ టాస్క్ ఏంటంటే శాలినికి ఛాన్స్ ఉంది, అక్కడ ఒక చిన్న స్ట్రాటజీ ఉంది, అది ప్లే చేస్తే అదే శ్రీముఖ్ గారు చెప్తుంది, నేను చెప్తాను అది. సో దానివల్ల ఏంటి, అది ప్లస్ మాటలు ఇంకా డ్యాన్స్ ఏదో ఒకటి కలిపి రోహిత్ హైలైట్ అయిపోతున్నాడు ఎపిసోడ్లో. ఈ టైప్ దీపక్ టాస్క్ అక్కడ గెలిచినా కూడా హైప్ రావట్లా. అదే ఆపోజిట్ ప్లేయరు ఇంకొంచెం బెటర్, ఇంకొంచెం టైట్, ఇంకొంచెం ఇది ఇచ్చుంటే, వన్ సైడెడ్ కాకుండా జరుగుంటే ఇంకోలా ఉండేది. అక్కడ అసలు వాళ్ళిద్దరికి అసలు ఈక్వల్గా జరిగే ఛాన్సే లేదు ఆ టాస్క్. శాలిని రోహిత్ టాస్క్లో కనీసం కొంచెం ఈక్వల్గా ఆపర్చునిటీ ఉంది, 40-60 అయినా. ఇది మరీ దారుణం 20-80. ఏం జరుగుతుంది?
నాకు అండర్ పర్ఫార్మెన్స్ వల్ల ఈ స్టార్ రాలేదు, ఈ ఎల్లో కార్డ్ రాలేదు. నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ వల్ల వచ్చింది. నేను దీనికోసం అసలు క్వాలిఫై అనుకోవట్లేదు అన్నారు. సో నవదీప్ ఏమో గెలుచుకుంది మరి ఈఎంఐ కదా, అంటే నేను దీనికి అనర్హుడిని ఎల్లో కార్డు కంటే, మరి గెలుచుకున్నది ఈఎంఐ కదా అంటే మన అందరికీ అదే చెప్పచ్చు, గెలుచుకుంది ఈఎంఐ కదా, గెలుచుకుంది ఈఎంఐ కదా, నువ్వు ఏం చెప్తే ఏంటి అని చెప్పి. గెలుచుకుంది ఈఎంఐ కదా, మరి నీకు ఇచ్చే అంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అంటే సృష్టి ఏమంటారంటే, ఆ కార్డు నేనే గెలుచుకున్నా, అన్ని టాస్క్లో 100% ఇచ్చాను, నాకు స్టార్ కూడా వచ్చింది. సో డేంజర్ ఎందుకు వచ్చిందంటే నేను డ్రాయింగ్లో స్లో అయ్యాను అది అని చెప్పి ఇక్కడ వరకు వినేసిన తర్వాత ఎస్ నువ్వు చెప్తుంది నాకు రైట్ అనిపిస్తుంది అని చెప్పి ఇచ్చి కదా అయిపోద్ది కదా సింపుల్గా. ఎస్ అమ్మా నువ్వే గెలుచుకున్నావు అండ్ 100% ఇచ్చావు అని చెప్పి. లేదు మళ్ళీ ఆవురి లేరు. అప్రూవ్ గారు ఏం చెప్తారంటే ఐఎమ్ ట్రయింగ్ టు గో అప్, నేను ఇంకా బాగా ఆడుతున్నాను. సో ఫిజికల్ గేమ్స్లో వీక్ ఉన్నారు కానీ మైండ్ గేమ్స్లో ఇచ్చి పడేస్తున్నాను, 100% ఎఫర్ట్స్ పెట్టాను, ఐ థింక్ ఐ డిజర్వ్ ఎ ఛాన్స్ అని చెప్పి ఆవిడ కొటేషన్ ఆవిడ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ ఆయన అటు సైడ్ వెళ్ళారు అనమాట, ఇంకో సైడ్ భాగి గారు. సృష్టికి ఇవ్వడం కరెక్ట్, ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టింది అది గెలుచుకుంది, నెక్స్ట్ స్టార్ వచ్చింది. సో బట్ ఎల్లో కార్డు కూడా వచ్చింది అనగానే స్టార్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే రోహిత్కి 2 వచ్చినాయి, ఆయన ఎఫర్ట్స్ పెట్టాడు, ఆయన టాస్క్లు గెలిచాడు, లీడర్గా గెలిచాడు. అలా కంపేర్ చేసుకుంటే సో మరి అప్పుడు ఆయనకి అవుతుంది కదా. సో పాయింట్ ఇన్వాలిడ్ అయిపోయింది. నెక్స్ట్ శాలిని, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ స్టార్స్. సృష్టి చాలా ఎఫర్ట్స్ పెట్టింది, రోహిత్ మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయ్యాడు, సృష్టి ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెట్టిందని చెప్పారనమాట. సృష్టి కన్సిస్టెంట్గా ఉంది అనగానే నెక్స్ట్ చరణ్ దగ్గరికి వెళ్ళారు. చరణ్ రోహిత్ అని చెప్పి వీళ్ళది ఫ్రెండ్షిప్, వీళ్ళది మా RRR ఫ్రెండ్షిప్ అనమాట, XXX సోప్ లాగా దృఢమైంది, బలమైంది వీళ్ళది. ఏంటి ఫౌల్ అయింది, ఫస్ట్ టాస్క్ నుంచి ఎవ్రీ టైం ఇంప్రూవ్ అవుతా ఉన్నాడు అనగానే నువ్వు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గేట్ నువ్వు చెప్పావులే అయ్యని చెప్పి ఆయన కూర్చోబెట్టేశారు అక్కడ. నెక్స్ట్ మిథిలేష్, షీఈ్ వెరీ కన్సిస్టెంట్ అండ్ దెన్ ఆ కార్డు ఏదైతే ఉందో వేరే వాళ్ళకి ఇచ్చే అంత పెద్ద తప్పులేమో ఆవిడ చేయలేదు అని చెప్తే ఇక్కడ నవదీప్ ఎస్ అని చెప్పి ఇచ్చాడు. ఈ పాయింట్ ఎవరు చెప్తారా అని చెప్పి పాప ఆయన తిరిగాడు. నేనే తప్పుగా అర్థం చేసుకొని నేనేంది ఇటు వెళ్తున్నాడు. సో ఆయనకు ఒక వ్యాలిడేషన్ ఉంది, ఆ వ్యాలిడ్ పాయింట్ ఆయన పాయింట్ అనుకున్నాడు. సృష్టికి బదులు ఎందుకు ఇద్దాం అని చూస్తే ఆ అమ్మాయి అంత తప్పు చేయలేదు కదా అన్నట్టు. మరి ఇప్పుడు ఆ మన దగ్గర లాగేసుకున్నప్పుడు తప్పు చేసినట్ట, ఆయన అంత తప్పు చేస్తే మరి అప్పుడు ఎందుకు చెప్పాలి, నువ్వు తప్పు చేసావు బాబ్జే అందుకే నీ కార్డు నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను అనొచ్చు కదా. ఇంక దీని మీద మనం లాజికల్గా ఎంత వెళ్తాను తిరిగిపోతాం. ఇవ్వటం కంప్లీట్గా రాంగ్ అని కూడా అనలేండి, ఎందుకంటే అమ్మాయి గెలుచుకుందని ఒకటి, నెక్స్ట్ అమ్మాయి స్టార్ కూడా తెచ్చుకుందని ఒకటి, ఎన్ని చేసుకున్న అమ్మాయి కూడా అరుగురాలే, అనరుగులు అన్నావు. కానీ ఇంత సోది ఇంత డ్రామా నడపాల్సిన అవసరం లేదు కదా అన్నది మాత్రమే నా పాయింట్. అంతే, అగైన్ నో హెడ్ టు సృష్టి, అది నేను చెప్తున్నా మళ్ళీ. నెక్స్ట్ అభిజిత్కి వస్తే డౌట్లు. సో ఎంతమంది అంటే మీరు అందరూ ఇంటి ఇద్దరు పేర్లు తీసుకున్నారు అంటే ఒకళ్ళు రోహిత్తో వాళ్ళు సృష్టి తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు పర్ఫార్మెన్స్ బేసిస్గా రోహిత్ తీసుకున్నారు, గెలుచుకుంది కాబట్టి సృష్టి పేరు తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ ఉన్న ఎల్లో కార్డులో ఉన్న వాళ్ళు ఎవరికి స్టార్ రాలేదు, ఓటీపీలు రాలేదు, వాళ్ళు ఏం చేయలేదు, లీడర్గానే లేరు, సింగిల్గా టాస్క్లు గెలవలేదు, ఏమీ చేయలే. సో అందుకని వాళ్ళ పేర్లు రాలా, సింపుల్. సృష్టి అందరికి థ్యాంక్స్ చెప్పుకున్నారు, మీ అందరూ నాకు స్టాండ్ తీసుకున్నారు అది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గన్ను తిరగడం స్టార్ట్ అయింది. రోహిత్ గన్ వచ్చింది, అపూర్వ పేరు చెప్పాడు, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాదు, సో వోకల్గా స్ట్రాంగ్ అనేది. రోహిత్లో అగైన్ మీరు గమనించాల్సిన ఇంకో క్వాలిటీ ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ పాయింట్ని కూడా రోహిత్ హైలైట్ చేస్తాడు. చాలాసార్లు గమనించాను నేను కంటెస్టెంట్స్కి, అంటే నన్ను అడిగితే మనందరికి కూడా ఈ క్వాలిటీ ఉండాలి. ఎంత మనం ఆపోజిట్ పర్సన్తో ఇచ్చేస్తున్నా ఆ క్వాలిటీని మనం హైలైట్ చేయాలి. నేను అలా మీటింగ్స్ అట్లా జరిగినప్పుడు క్లయింట్ ఏదైనా చెప్తారనుకోండి, కొన్నిసార్లు ఏం జరిగిద్ది అంటే మనం టెక్నికల్ టీం ఉండి అవతల బిజినెస్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి టెక్నికాలిటీ తెలియక కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలు మనకి కొన్నిసార్లు డంబుగా అనిపిస్తాయి, కొంతమంది అందరు కాదు అనిపిస్తుంది, అది వాళ్ళు తెలియక. దాన్ని మనం ఎక్కిరించడం ఏమీ చేయకుండా అందులో చెప్పిన మాటలు ఏదైతే వ్యాలిడ్ పాయింట్ ఉందో దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇది బాగా ఆలోచించారు, మీరు సూపర్గా చెప్పారు, ఇది మాకు కూడా తట్టినా కూడా ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా మనకి మధ్యలో బాండింగ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది. సో వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడగలుగుతారు, కొన్ని విషయాలు మనకు చెప్పగలుగుతారు. సో ఒక మంచి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఏమంటారు నెక్స్ట్ మన మీద నమ్మకం పెరుగుతుంది, వీళ్ళు వస్తే మేము బాగా చేస్తాం, ఆయన మాకు కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఎదుటి వాళ్ళని మరీ డీగ్రేడ్ చేసేస్తున్నాం, మన గేమ్ కోసం ఇప్పుడు గేమ్ పాయింట్లో చెప్తున్నాం, డౌన్ గ్రేడ్ చేసేస్తాం కాకుండా అందులో పాజిటివ్ పాయింట్ కూడా చెప్తే బాగుంటుంది. ప్రతిసారి మనం నెగిటివ్సే చెప్పి దడ బండకేసి బాధ అవసరంలా, కొన్నిసార్లు వాళ్ళ పాజిటివ్ అంటే చెప్పచ్చు. అదే నేను ఐడెంటిఫై ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి. ఒకళ్ళు స్ట్రాంగ్ ఎక్స్క్యూజులు పెట్టడం ఏంటంటే మెన్ ఆర్ ఉమెన్ అని చెప్పి, అంటే ఈక్వల్ కాదు అని చెప్పి అది ఎక్స్క్యూజెస్ పెట్టడం అలా ఉంటుంది. 100% ఇస్తాను అనిపిస్తుంది కానీ బట్ ఓడిపోయిన రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి, సో అంతేం లేదని చెప్పాడు అనమాట. ఒకరు తన టీంలోకి తీసుకెళ్ళలేదు అంటే ఆ ఫీర్ అంటే తను వస్తే మేము గెలవలేమనే కదా, అందుకోసం తీసుకోలేదని చెప్పి ట్రస్ట్ కాన్ఫిడెన్స్ ఏమి లేవు అన్నట్టు మొత్తం చెప్పాడనమాట. ఇమ్యూనిటీ అసలు డిజర్వ్ చేయదు అని చెప్పి ఆవిడని కాల్చాడు. దానికి అపూర్వ గారు ఏం చెప్పారు, మైండ్ గేమ్స్ అన్నింటిలో నేను విన్ అయ్యా, ఆవిడ డిఫెన్స్ అనమాట. సో హైయెస్ట్ స్కోర్ చేసిన మా టీంలో అంటే రోహిత్ ఏమో
అందరూ అవ్వచ్చు, అది అందరూ అయ్యారు ఏదో చెప్పాడు, అందరూ చాలామంది అయ్యారు కదా, అందరూ అయ్యారంటే అప్పుడు మా టీంకి నేను హైయెస్ట్. అంటే వాళ్ళ టీంలో చూసుకుంటే ఆవిడ గెలిచింది, ఇంకెవరు 30 పాయింట్లు గెలవాల, మిగతా అందరూ సెకండ్ థర్డ్ అలా వచ్చిన వాళ్ళే. సో ఇంకా ఇక్కడ అప్పుడు గారు ఏమంటారు పాయింట్ చెప్పారు ఏంటంటే, ఇప్పుడు కూడా నువ్వు నా కళ్ళల్లోకి చూసి కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు అంట. వెంటనే రోహిత్ ఈ పాయింట్ పట్టుకుని భలే మాట్లాడా, అంటే కళ్ళల్లోకి చూస్తేనే కాన్ఫిడెన్స్ అని చెప్పి నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు అని చెప్పి అప్పుడు కళ్ళల్లోకి చూసి అప్పుడు గట్టిగా ఇచ్చాడు. అదే అంటున్నా, అది ఎలా వస్తాయో అవి వచ్చినాయి థాట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు, అవి ముందు పెడతాడు బాగానే. అప్పుడు ఓడిపోయిన రికార్డ్ ఉందన్నావు, వాట్ అబౌట్ మై విన్నింగ్ గేమ్స్, నా విన్నింగ్ గేమ్స్ కూడా అంటే నువ్వు ఒకటే గెలిచావు అంటే నువ్వు నిన్ను ఓడిపోయావు కదా అంటే రాంగ్, నిన్ను గెలిచా, అబద్ధం చెప్తున్నాడు అన్నారు. వాళ్ళకి అక్కడ ఏం కన్ఫ్యూజన్ జరిగిందంటే చాలామందికి అర్థమైనది, వాళ్ళకి ఒకే రోజు 2 ఎపిసోడ్లు జరుగుతాయి. ఆయన చెప్తుందేమో నిన్న జరిగిన బ్యాలెన్స్ టాస్క్ లాస్ట్ ఎపిసోడ్, ఆవిడ చెప్తుందేమో అది కూడా వాళ్ళకి నిన్నే జరిగింది, నిన్న జరిగిన అదే ఫేక్ రియల్ అది, అందులో ఆవిడ గెలిచింది. సో అలాగా వాళ్ళిద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ జరిగిందనమాట, ఒకే రోజు 2 ఎపిసోడ్లు షూట్ చేయడం వల్ల. దాని తర్వాత వచ్చిన తర్వాత సరే ఏదైనా సరే ఇంక అపూర్వ గారు అవుట్ అయిపోయినట్టు, ఇంకెంత చెప్పినా సరే షీముఖ్ గారు దాన్ని బాగా డిఫైన్ చేశారు. అంటే టీం ఫామ్ చేయలేకపోయావు నువ్వు, దాని తర్వాత విన్నర్ అని అంటే ఏదో టీంలో ఉండాలి, టీం విన్ అవ్వాలి, నువ్వు టీం లీడర్ విన్ అవ్వాలి, ఓట్ అపీల్ చేయడం, స్టార్ తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ విన్నారు. అంతేగాని ఒక సైడ్ టాస్క్ గెలిచేస్తే విన్నర్ అని చెప్పి దాన్ని కన్సిడర్ చేయలేము అన్న విధంగా చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ నవదీప్ కూడా వచ్చి కూర్చున్నాడు, మళ్ళీ తిప్పారు ఆ ప్లేస్ ఖాళీ ఉండకూడదని, తిప్పితే ఈసారి నవదీప్కి వస్తే ఆయన ఏం చేశాడు, ప్రియాంకకి ఇచ్చాడు. ఇది ట్విస్ట్, ఇక్కడ ట్విస్ట్. ఇక్కడ ప్రియాంక ఏం చేసింది అంటే రోహిత్ పేరు చెప్పింది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి రోహిత్ పేరు చెప్పడానికి. ఒకటి, రోహిత్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఏంటి, రోహిత్ని మనం టార్గెట్ చేస్తే మన స్క్రీన్ స్పేస్ రావటమో, మనం హైలైట్ అవ్వటమో ఏదో జరిగిద్ది అని అనుకోవటం. 2, ఇది ఇలా కనుక అనుకుంటే ఒక రకమైన ఇది తెలివి అనుకోలేం కానీ పర్లా, కానీ 2ోది ఒకటి ఉంది, ఇది తెలివి. అది కనుక నిజంగా అమ్మాయి వాడి కనుక రోహిత్ పేరు చెప్పుంటే నెక్స్ట్ లెవెల్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అక్కడ మిగిలింది గాయత్రి, ఆర్కే, రోహిత్. లాస్ట్కి ఏమవుతుందో తెలియదు, ఎట్టాగే తిరుగుతుందని తెలియదు, అది 2 దగ్గర ఆగిపోవచ్చు, 3 దగ్గర ఆగిపోవచ్చు. రోహిత్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనుక తీసేస్తే, అమ్మాయికి ఆపోజిట్ వచ్చింది కాబట్టి తీసేస్తే నెక్స్ట్ మిగిలింది ఎవరు, ఆర్కే, గాయత్రి. ఈ టాస్క్ ఎండ్ రిజల్ట్లో ఒకళ్ళు మిగలటం, వాళ్ళకు కూడా 16 అట్ట సేవ్ చేశారు, అట్ట సేవ్ చేయడం అన్న యాక్టివిటీ అన్నది కొంచెమే ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో మనం కనుక రోహిత్ని తీసేస్తే నెక్స్ట్ జరిగే టాస్క్లో మనం మిగిలితే లాస్ట్కి ఈ గాయత్రి కానీ ఆర్కే కానీ మిగిలితే వాళ్ళతో గెలవటం నాకు ఈజీ అని కనుక ప్రియాంక ఆలోచించి రోహిత్ని తీసేస్తుంటే సూపర్ తోపు అంతే. అండ్ దట్ ప్లాన్ వర్క్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది తనకి. తను రోహిత్ని తీసేసింది, నెక్స్ట్ ఆర్కే గాయత్రిని తీసేశాడు, వాళ్ళిద్దరు మిగిలారు, ఆయనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మిస్ అయింది, ఇప్పుడు పట్టుకుంది, సేఫ్ అయింది కదా, అయిందా లేదా? సో ఆ ప్లాన్ కనుక అమ్మాయి చేస్తుంటే తోపండి మీరు, అది మాత్రం నిజంగా సూపర్, మీరు బాగా ఆలోచించినట్టు. లేదు నేను స్క్రీన్ స్పేస్ కోసం చేశాను అని అనుకుంటే మాత్రం దట్స్ ఓకే, ఇంకా ఓకే అనుకో, అంతకుమించి చేసేదేం లేదు. సో అందరూ కూడా స్టార్టింగ్ చేస్తుంటే రోహిత్ ఏమో మాట్లాడట్లేదు. జ్యూరీ మెంబర్స్ పుష్ చేస్తే తనకు ఛాన్స్ వచ్చింది, దాంతోపాటు రూల్స్ బ్రేక్ చేసినందుకు ఎల్లో కార్డు వచ్చింది అని చెప్తా ఉంటే షీముఖ్ గారు, వావ్ రోహిత్, ద ఓన్లీ 2 స్టార్ కంటెస్టెంట్స్ ఇన్ ద హోల్ సీజన్, బట్ ప్రియాంక నిన్ను చూస్ చేసుకుంది అంటే వాళ్ళు షాక్ అయ్యారనమాట. ఇప్పుడు రోహిత్కి 2 స్టార్స్ ఉన్నాయి కాబట్టి, రోహిత్ హోల్ సీజన్లోనే హైయెస్ట్లో ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళు రోహిత్ని చూస్ చేసుకోకూడదు, రోహిత్ని తీసేయకూడదు అన్నప్పుడు ఈ టాస్క్ పెట్టకుండా నీకు 2 స్టార్లు ఉన్నాయి కాబట్టి నువ్వు పక్కకి వెళ్ళి కూర్చోమ్మా అంటే అయిపోద్ది కదా. అలా కాదు కదా, 2 స్టార్ అంటే చూస్ చేసుకోకూడదు, చూస్ చేసుకుంటారు. కొన్నిసార్లు పాయింట్స్ డమ్ముగా ఉంటాయి, కొన్నిసార్లు ఇదిగా ఉంటాయి. అక్కడ అడగాల్సింది తనని, తర్వాత టాస్క్ అంతా అయిపోయింది నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు, రియల్ రీజన్ ఏంటి, నిజంగానే స్ట్రాంగ్ అని చెప్పి తీసావా అనుకుని తీసావా అని అడిగి ఉంటే మనకి ఏదైనా క్లారిటీ వచ్చింది. నన్ను దుమ్ముదులు పరిస్థితి అలాగేదైనా తెలుసుకోవాల్సింది. రోహిత్ వెంటనే వీళ్ళనే కాదండి, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఏంటంటే నేను స్ట్రాంగ్ అని చెప్పి గట్స్ లేక, అంటే రోహిత్ అక్కడ ఉన్నాడు అనమాట, అర్థమైపోయింది. ఇంతకుముందు జరిగిన దాంట్లో కూడా సృష్టికి ఇచ్చారు, ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా ఈ అమ్మాయి ఇలా వీళ్ళు పద్దాక మాట్లాడటం లేదనో, లేదంటే నీకు జడ్జెస్ ఇచ్చారనో ఎట్లాగా. సో తనకి ఇంకా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ కొంచెం ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది కదా, పెరిగింది, అర్థమైపోయింది. సో ఇది ఈ అమ్మాయి అనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే నేను స్ట్రాంగ్ అని తెలిసి నన్ను ఆ రీజన్ పెట్టి తీలేక ఇట్లాంటి రీజన్స్ పెట్టి తొక్కేస్తున్నారు, కావాలని చెప్పి ఏదో చేయాలని చేస్తున్నారు, బట్ నేను అలా కాదు, నేను గట్టిగానే తిరిగిస్తాను అన్నట్టు రైజ్ అవుతున్నాడు అబ్బాయి. గట్స్ లేక సిల్లీ రీజన్స్తో ఇవన్నీ చేస్తున్నారు, ఇది సేఫ్ గేమ్, వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, లేదంటే స్ట్రాటజికల్గా చేస్తున్నారు అని చెప్తున్నాడు. జడ్జెస్ లేపారన్నారు కదా అని చెప్పి జడ్జెస్ గురించి చెప్పండి. దాని మీద షీముఖ్ గారు కూడా లాస్ట్లో గట్టిగానే ఇచ్చారు, సర్టెన్ టాస్క్ నేను పర్ఫామ్ చేయలేను, హెయిర్ టాస్క్ వచ్చినప్పుడు మీరు స్లో అయిపోయారు, మీరు బెల్లి పట్టుకోలేకపోయారు, బాగా పట్టుకుంటే అందుకని బాగా గెలుచుకున్నారు. అలాగే
ఆ షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాప్చర్ చేసుకుని వెళ్ళే దాంట్లో కూడా మీరు మధ్యలో డాన్సులు చేసుకుంటే పిచ్చి పిచ్చిగా చేశారు, అందుకని మీరు ఓడిపోయారు అని చెప్పి ఆవిడ అక్కడ గ్యాస్ కూడా తీస్తాడు. మీరు ప్రాపర్గా చేసి ఉంటే కనుక మీరు గెలిచేవాళ్ళని చెప్పి. అలాగే నేను పిక్ చేసుకున్న టాస్క్ ఏదైనా సరే నేను విన్ అయ్యాను, కానీ మీరు విన్ అవ్వలేదు, ఈవెన్ మిమ్మల్ని గ్రూపుల్లో కూడా తీసుకోలేదు అని చెప్పి కూడా చొరకండి ఇచ్చాడు. ఇది నేను అండర్ పర్ఫార్మెన్స్ ఇది కాదు, ఇది నేను జస్ట్ ఫౌల్ చేయడం వల్ల వచ్చింది అని చెప్పాడు. అది కూడా ఇన్వాలంటరీగా జరిగిన ఫౌల్ ఇది. కుల్లా నేను స్ట్రాంగ్ కాంపిటేటర్ అని చెప్పి తీసేస్తున్నానని చెప్పు, అంతే సెల్యూట్ అన్నట్టు అక్కడ చెప్పాడు. సో అదే ఆవిడ చెప్పుంటే నిజంగా అది రియల్ రీజన్ అయ్యింది కానీ తీసేస్తే ప్రియాంక చెప్పుంటే ఇంకా ప్రియాంకకి ఎలివేషన్ వచ్చేదేమో అనిపించింది. నేను ఇక్కడ రోహిత్ని స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తున్నా, నాకు ఏం అర్థం అవుతుందంటే ఈ గేమ్ ఎండ్ రిజల్ట్ వచ్చేపాటికి ఒక ఇద్దరు మిగులుతారని నేను ఆలోచిస్తున్నా, తీసేస్తే నాకు ఇద్దరితో బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి నేను ఆలోచించి తీసానన్నా. అక్కడ జడ్జెస్ అప్రిషియేట్ చేసినా చేయకపోయినా బయట ఆడియన్స్ ఎవరైనా సరే మళ్ళంటూ ఎవరైనా మనం అప్రిషియేట్ చేసేవాళ్ళం ప్రియాంకని. అది రియల్ రీజన్ అయ్యి ఉంటే. వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, చాలామంది అగ్నిపరీక్ష కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కానీ పక్కన ఎప్పుడు పొగడకూడదు, వాడిని స్ట్రాంగ్ అని చెప్పి తీయకూడదు, వాడికి లేనిపోయిన ఎలివేషన్ ఇవ్వకూడదు అని అనుకుంటారు. రాంగ్ అది. కొన్నిసార్లు మనం పక్కనోడికి ఎలివేషన్ ఇవ్వటం వల్ల కూడా మనకి ఎలివేషన్ వస్తుంది, మన గేమ్ ఎలివేట్ అవుతుంది. వాడు ఎలివేషన్ గురించి చూసుకుంటున్నారు, వాడు ఎలివేట్ అయిపోతాడు, వాడిని పొగిడేసి అనుకున్నాడు, కానీ మనం ఎలివేట్ అవుతాం, మన గేమ్ ఎలివేట్ అవుతుంది. నిజంగా స్ట్రాంగ్ అని చెప్పి అనుకొని స్ట్రాంగ్ ఇంత నేను చెప్పిందంత ఆలోచించి తీసేస్తుంటే అదే కనుక చెప్పుంటే ఈరోజు భయంకరంగా ఉండేది ప్రియాంకకి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అట్లీస్ట్ మన దగ్గర అయితే ఉండేది. మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు వాళ్ళ ఆలోచనలు. నెక్స్ట్ షీముఖ్ గారు లాస్ట్ ఇచ్చారు. జ్యూరీ అక్కడ రోహిత్ నాయుడికి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ, చరణ్కి, మిథిలేష్కి అందరికీ మేము పుష్ ఇచ్చాము, ఒక్కదని కాదు అందరినీ పుష్ చేస్తామని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్స్లో అది కనిపిస్తుందిలేండి. నెక్స్ట్ నవదీప్ ముగ్గురు మిగిలారు. సో ఆర్కే గెలిచాడు, ఆర్కేకి వచ్చింది, ఆర్కే గాయత్రిని తీస్తాడు. మీరు టాప్ ఇది ఈ డైలాగ్ ఉండే, మీరు టాప్ 15కే సెలెక్ట్ అవుతారు అనుకోలేదు, మీరు అసలు ఏ పర్ఫార్మ్ చేయలేదంటే మన అది టెలికాస్ట్ అనేది టెలికాస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి బయట కూడా వచ్చింది కాబట్టి ఇంకా బయట ఉన్న వీళ్ళు వాడతారు, జడ్జెస్ వాడతారు, కంటెస్టెంట్లు వాడతారు, కానీ జాగ్రత్తగా వాడాలి. సో ఇదే చెప్పి తీస్తాడనమాట. దాని తర్వాత గాయత్రి ఫస్ట్ నువ్వు అది జడ్జెస్ డెసిషన్ని నువ్వు రాంగ్ అంటున్నావు అని చెప్పి అది పట్టుకున్నారు స్ట్రాంగ్ పాయింట్. మనం అనొచ్చు బయట నుంచి, ఆయన అంటే కనుక ఇట్లాంటి పాయింట్లు వస్తాయి. సో జడ్జెస్ని కూడా ఇంకా ఏంటి నువ్వు జడ్జెస్ని రాంగ్ అంటున్నావా, జడ్జెస్దే తప్పు అంటున్నావా, నాగార్జున గారినే తిడుతున్నావా, నాగార్జున గారు ఎలిమినేట్ చేయించారు అని చెప్పి గట్టిగా ఇచ్చేసేయచ్చు, అబ్బాయి నిరికించచ్చు. బట్ ఎనీవే దాని తర్వాత మిగిలిపోయింది ఎవరు అంటే ఆర్కే అండ్ ప్రియాంక ఇద్దరు మిగిలారు. ఇక్కడ షీముఖ్ గారు ఏం చేశారు, బీ అటెంటివ్ అని అన్నారు, మీకు గుర్తుంటే దూరంగా నుంచోండి అన్నారు, వెంటనే బజర్ మోగింది. మనం అక్కడ బీ అటెంటివ్ అనగానే మనల్ని ఎందుకు దూరంగా ఉంచబడుతున్నారు, ఏం చెప్తారు, ఏం చేస్తారు అన్నది మన మైండ్లో ఎవరికైతే గేమ్ అని చెప్పి ప్రాసెస్ అవుతూ ఉంటుందో వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. ప్రియాంక అయినా తడబడింది, ఆర్కే అసలు ఎలా వద్దని ఆగిపోయాడు, ప్రియాంక తడబడి ఆగి తీసుకుంది. కానీ నాలంటాడు మీలంటాడు అంటే ముందు పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకుంటాడు. మనం ఎన్నిసార్లు కేకులు పెట్టి గోల్ చేస్తే కేకులు తినేసారు మన వాళ్ళు. సింపుల్ థింగ్ దూరం పెట్టంగానే అర్థమైపోతుంది, ఓకే 1 2 3 చెప్తారు ఏదో వస్తుంది మనం తీయాలని చెప్పి. అసలు మనకు అక్కడ ఏ సౌండ్ వచ్చినా మనం వెళ్ళిపోతాం, బజర్ మోగంగానే ఇంకా గట్టిగా వెళ్ళిపోతాం. చూసుకోవాలి కదా అగ్గి, చూసుకోకపోతే ఎట్ట అవుతుంది. దీన్నే మరి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. అది ఈరోజు కనుక రామకృష్ణ అది తీసుకొని సేవ్ అయ్యి ఉంటే ఇప్పుడు రామకృష్ణకి 2 ఎపిసోడ్ నుంచి కంటిన్యూ అవుతున్న మూమెంట్ ఏదైతే ఉందో ఈరోజు లేచేది ఎక్కడికో. బిగ్ బాస్ హౌస్లోకి మా అడుగు పెట్టేవాడు నవరసాలతో పండిస్తా, కానీ ఏం చేయి అట్లా ఉండిపోతే ఏమనిపిస్తుంది అంటే డమ్ అనిపిస్తుంది. ఏంటి వాళ్ళు చెప్పలేదు కదా మీరు అనొచ్చు, చెప్పరు. అదే నవదీప్ అంటాడు స్పూన్ ఫీడింగ్ చెయ్యరు అని చెప్పి. ఇప్పుడు ప్రియాంక ఏం చేసింది, గన్ను తీసుకున్న తర్వాత సింపుల్ రీజన్ బుల్లెట్ దింపింది అమ్మాయి అక్కడ కూడా. ఇదే ఎగ్జాంపుల్, నీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు అంటే అదొక్కటేనా అని అన్నాడు. అనగానే అంటారు ఈ రౌండ్కి అదొకటి చాలే అని జడ్జెస్ చెప్పారు. సింపుల్ థింగ్ కదా, ఆలోచించాలి కదా, ఎందుకు దూరంగా నుంచి పడుతుంది. వెంటనే నెక్స్ట్ ఏంటి పైగా ఎందుకు ఈ మాట అన్నానంటే 1 2 సార్లు ఆయన చెస్ అని చెప్పి బయటకు వస్తుంది. చెస్ ఆడే వాళ్ళు ఎప్పుడు 3 స్టెప్పులు 4 స్టెప్పులు 5 స్టెప్పులు గేమ్ చివరి వరకు ఆలోచించుకొని పెట్టుకుంటారు కదా. ఇక్కడ అంత ఫాస్ట్ థింకింగ్ ఉండాలి. ఈ రోజు కనుక మా గన్ను తీసుకొని ఆవిడని ఇచ్చేసి ఆవిడని ఎలిమినేట్ చేస్తుంటే ఇప్పుడు జరిగిన 2 రోజుల ఎలివేషన్కి ఇది క్యారీ అయ్యి ఇంకా ఆడియన్స్ ఓట్లు పెరిగి బిగ్గర్ ఛాన్సెస్ ఉండేవి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు ఛాన్సెస్ తగ్గిపోతాయి అలాగా. అండ్ ఆపర్చునిటీ రాలేదా పోన్లే అని అనుకుంటే వేరే విషయం. ఇప్పుడు అపూర్వ చూస్తే ఆపర్చునిటీస్ లేవు కొంతమంది కంటెస్టెంట్స్కి. ఈయనకి ఆపర్చునిటీ ఉంది వాడుకోవట్లేదు, అది బాధ. వచ్చినప్పుడు వాడుకోలేదు, అయిపోయింది. సో మొత్తానికి అట్లాగా నవరసాల మామ కూడా ఎలిమినేట్ అయిపోయారు. చివరికి ప్రియాంక మిగిలింది. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ సృష్టి సేఫ్ అయిపోయింది కాబట్టి ఈ టాస్క్లు ఎవరైతే చివరికి మిగులుతారో వాళ్ళు కూడా సేఫ్ అయిపోయినట్టే. సో వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు. ఇప్పుడు వీళ్ళకి మాత్రం ఇమ్యూనిటీ వచ్చింది. ఆ విధంగా సృష్టి ప్లస్ ప్రియాంక ఇద్దరు సేఫ్ అయిపోయారు అనమాట. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది ఒక నిమిషం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏంటి
మీరు అందరూ లోగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని యాక్టివ్ చేయడానికి, మిమ్మల్ని ఎనర్జెటిక్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు రాబోతున్నారు, బిగ్ బాస్ విన్నర్ అని చెప్పి మంచి ఎలివేషన్తో పిలిచారనమాట. సన్నీ వచ్చాడు. అసలు డ్యాన్సు సన్నీ వస్తేనే ఆ ఎనర్జీ, ఆ వైబు సన్నీలో ఉండేదంతా వేరే. డ్యాన్సు, జడ్జెస్కితో మాటలు, శ్రీముఖితో మాటలు, ఆ కంటెస్టెంట్ని తీసుకొచ్చి వాళ్ళతో డ్యాన్సులు, అసలు ఒక యాక్టివిటీ చేయటం, నేల మీద పడుకోవటం, ఆ స్టేజ్ మీద పడుకోవటం, ఏంది ఇది? సో చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది, ఎంటర్టైనింగ్ అనిపించింది. ఆ సీక్వెన్స్ మొత్తం ఎంటర్టైనింగ్ అనిపించింది. ఇక్కడే ఒకటి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కాసేపు మొత్తం ఫన్ చేశాడు అనమాట. సో నువ్వు అక్కడ డల్గా ఉంటే ఏం చేసాడు, నువ్వు ఎలా మోటివేట్ చేసుకునేవాడు అంటే, నమ్మిన వారే పూనికొస్తే అని చెప్పి ఏదో పాట పాడుతున్నాడు. పాట పాడితే పక్కన అమ్మని పెట్టుకున్నాడు. అమ్మనేంటి ఆ అమ్మాయిని ఎవరిలో చూపిస్తా అని ఎడుతూ ఉంటాడు. ఎందుకే నాకు అర్థం కాలేదు. సరే ఏంటా అనుకున్నాను. అయిపోయింది. అరే నీ పువ్వు నువ్వు కోసుకోరా అంటే నువ్వేంట్రా అటు చూపించా అటు చూపి ఏడుస్తావు అనగానే శివుకి వచ్చి అంటే హౌస్లోకి వెళ్ళాక కలెక్షన్స్ కాదు, కళ్ళు కలుసుకోవడం కాదు, వీళ్ళకి ఇక్కడ ముందే కనెక్షన్ స్టార్ట్ అయిపోయింది. అవునా ఎవరు అంటే ఏ అమ్మాయి అయితే కనుక మూతి మీద చేపెట్టుకుని నవ్వుతుంది ఆ అమ్మాయి నవ్వుతా ఉంది. నాకు అర్థం కాలేదు సార్, ఎందుకు నవ్వుతున్నారు అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది కైండ్ ఆఫ్. సరే అయిపోయింది. దాని తర్వాత కమ్ అని చెప్పి డ్యాన్స్ చేశారు ముగ్గురు కలిసి. డ్యాన్స్ చేస్తుంటేనేమో వాళ్ళిద్దరు ఫస్ట్ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటేనేమో ఈయన ఏడుస్తున్నాడు ఇటు సైడ్. ఏది తర్వాత ఏమన్నా డ్యాన్స్ అది నా పిల్లరా అని చెప్పి గట్టిగా అరిచాడు. అమ్మను సీమికి చెప్పిందో నాకు తెలియదు కానీ, నేను నిజంగా అరిచాడు నాకు తెలియదు కానీ, మామ అవసరమా, ఎందుకు, ఏం జరుగుతుంది, ఏం చేయడానికి వచ్చాం, వాళ్ళకి బాగానే ఉంటుంది, మనకు అవసరమా అని చెప్పి వాళ్ళ కంటెంట్ మనకేంటి, మన వాళ్ళు మనకు చూసి ఓట్లు వేస్తారా, అవి అవసరమా, నాకేం అర్థం కాదు. ఆ అమ్మాయిని నాకెవరు వద్దు అభిజిత్ అని వెళ్ళిపోయింది. నాకు ఇదేమనిపించింది. దీని తర్వాత కూడా ఇది కంటిన్యూ అయింది. అయ్యా మళ్ళీ అగ్ని పరీక్షలోకి రాకపోతే ఏం చేస్తావు అని అడిగితే ముందు ఈయన రావాలి కదా అని చెప్పి ఆవిడ ఒక సెటైర్ కూడా వేశారు. సరే ఇక నాకేమనిపించింది అంటే ఇదంతా ఈవెన్ మొన్న ఎవరో ఏదో షేర్ చేశారు కూడా నాకు, అమన్ పేజ్లోనే శాలినికి కూడా ఓటేయండి అని పెట్టారు అది అని చెప్పి. నాకు ఇదేందో మరి వాళ్ళ పిఆర్ స్ట్రాటజీసా, అది ఎవరు రాసిన ప్రేమ కదా, వాళ్ళు రాసుకున్న ప్రేమ కదా, పిఆర్లు ఏమైనా వాళ్ళని తప్పుపట్టను కానీ ఏంటంటే స్క్రీన్ స్పేస్ కోసం మీరు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు ఏమైనా రాశారా ఏమో కానీ, బట్ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఇట్లా రాసుకున్నవి కావాలని చేసుకునేవి వర్కౌట్ అవ్వవు. లాస్ట్ ఇయర్ వర్కౌట్ అయింది కదా మా ఒకళ్ళది అంటే అక్కడ కథతో పాటు ఇంకా చాలా జరిగినాయి. సో స్టిల్ ఫస్ట్లో అది మీరు గమనిస్తే యాక్సెప్ట్ అవ్వాలా, లాస్ట్కి యాక్సెప్ట్ అవ్వాలా. అది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏదో అనుకున్నా కానీ అక్కడ పర్ఫార్మెన్సెసే ఒకళ్ళని ముందుకు తీసుకెళ్ళి, అది లేకుండా ఇద్దరు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే కథ ఇంకోలా కూడా ఉండేదేమో. వీనెవరిలో జరిగింది పోయింది కాబట్టి జరిగిన కథని మనం చెప్పగలం కానీ జరగని కథను ఊహించుకొని చెప్పలేంగా. ఇది జరగకుండా ఉంటే ఇది ఇట్లా అయ్యేదేమో అని చెప్పి, ఇంకా బెటర్ అయ్యేదేమో. ఎవరైనా సరే డ్రాబ్యాక్స్ తీసినప్పుడు లాస్ట్ ఇయర్ నువ్వు ఎందుకు విన్నర్ కాదంటే ఇంకో ఇట్లాంటి ఫేక్ లవ్ స్టోరీ అట్లా ఏదో ఫేక్ ఫ్రెండ్షిప్ అట్లాంటి డ్రాబ్యాక్స్ వచ్చినాయి. అది లేకుండా ఉండి గేమ్ మీద ఫోకస్తో గేమ్ మీద ముందుకెళ్తే వేరేలా ఉండేదేమో స్టోరీ. ఎవరినో కదా. సో ఇనియే వాళ్ళ ఇష్టం, వాళ్ళ జర్నీలు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మనం ఏం చేస్తాం, చూసి ఆనందించడం తప్పితే. సరే సన్నీ ఎందుకు వచ్చాడంటే ఐ కేమ్ విత్ ఏ ఫైర్ కార్డ్. ఈ ఫైర్ కార్డ్ మేబీ లాస్ట్ ఫైర్ కార్డ్ అవ్వచ్చు, లేదంటే ఇంకా రావచ్చు అని చెప్పి ఏదో చెప్పారు. ఇంకొత్త కూడా మనకు తెలుసు. సో నాకు 4 people కావాలని చెప్పారు. స్టార్స్ ఉన్న వాళ్ళు ఏమండి అంటే స్టార్స్ ఉన్న వాళ్ళు రాజ్ కుమార్ గారు, రోహిత్, సృష్టి, ఇంకోళ్ళు ఎవరు, శాలిని, వీళ్ళు 4 లేచారు. మాకు అవసరం లేదు, మాకు ఇద్దరే కావాలి అని చెప్తే ఇంకా ఇంప్రెస్ చేయండి అంటే 4 వచ్చి ఇంప్రెస్ చేశారు. ఎలాంటి ఇంప్రెస్ చేశారు, శాలిని ఏమో నీ వెయిట్ అంతా అనేది 77 అంటే నేను ఎత్తుతాను, నిన్ను 30 seconds హోల్డ్ చేస్తానని చెప్పి ఎత్తుకొని హోల్డ్ చేశారు. రాజ్ కుమార్ గారు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆ తొడగొట్టి ఏదో చేశారు ఆవిడ. దాని తర్వాత రోహిత్ వచ్చాడు. రోహిత్ రావటమే ఎలివేషన్స్, మ్యూజిక్ రోహిత్ వస్తున్నాడంటే అని చెప్పి రోహిత్కి ఎలివేషన్ వేసి మరీ లేపుతున్నారు. వచ్చాడు, నేను డ్యాన్స్ చేస్తాను, ఎవరు కావాలంటే అపూర్వ అంట. ఆ అమ్మాయి ఇదవుతుంటే ఏంటంటే సన్నీ అడుగుతాడు ఏం జరుగుతుంది ఏంటి అంటే ఏం లేదు వీళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు, వీళ్ళు లేదని చెప్పి నామినేట్ చేస్తాడు కదా. ఎందుకు ఎంచుకున్నాడు రోహిత్ అపూర్వ అని అడగాలి. ఇది బాబు రోహిత్ ఎందుకమ్మా అపూర్వానే ఎందుకు, వైనాట్ సృష్టి, వైనాట్ శాలిని, వైనాట్ సంబడి ఎల్స్. సో అంతే అపూర్వని అప్పుడే కదా నామినేట్ చేశాడు. కానీ అపూర్వ కూడా వచ్చి స్పోర్టివ్గా తీసుకొని డ్యాన్స్ చేసింది, ఎత్తుకున్నాడు, తిప్పాడు, అన్నీ చేశాడు. లాస్ట్లో హగ్గు. మళ్ళీ దానికి షీమికి ఎక్స్ప్రెషన్స్ ఏం చెప్పి డెబ్బది ఏంట్రా ఏం చేస్తారా అమ్మాయిని అని చెప్తుంటే ఆ అమ్మాయి ఏమో ఆ కళ్ళల్లో నేను ఎలిమినేట్ చేస్తా అన్నట్టు కనిపిస్తుంది తప్పితే లేదనిపిస్తుంది. ఒకటి థింగ్ ఏంటంటే డ్యాన్స్ బాగా చేశాడు, బాగుంది డ్యాన్స్ వచ్చు. సో డ్యాన్స్ వచ్చు, కనిపిస్తున్నాయి, అన్నీ వచ్చు. కానీ మరి ఎందుకు ఆ సినిమాలో ఆ గోల లేదు, ఆ గోల్ లేదు అన్నది నాకు తెలియలా ఎందుకన్నది. క్రేజీగా ఉంది.
ఈ వర్షం సాక్షిగా పాటకేశారు. నెక్స్ట్ సృష్టి వచ్చింది, తను కూడా లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్తో ఏదో కొద్దిగా డ్యాన్స్ అంటే అది కొంచెం మూమెంట్స్ అలా వేశారనమాట. సో నాకు కావాల్సిన ఇద్దరే కాబట్టి ఆయన ఎవరు ఎంచుకున్నారంటే రోహిత్ అండ్ శాలిని ఎంచుకున్నారు. సో టాస్క్ నేను చూడకుండా చెప్తా. చాలా బాగుంది టాస్క్ యాక్చువల్గా. ఇద్దరికి ఛాన్స్ ఉండే, ఎలా ఉండే అన్నది కూడా చెప్తా. అందులో రోహితే ఇంట్లు ఇచ్చాడు చాలా వరకు. శ్రీముఖ్ గారి స్ట్రాటజీ వాడు అన్నది కూడా అదే అన్నది నాకు అర్థమైంది. ఏంటంటే ఇక్కడ బ్రిక్స్ లాంటివి ఉన్నాయి, ప్లేట్స్ లాంటివి ఉన్నాయి. ఆ ప్లేట్స్తో మీరు ఇట్లా టవర్ కట్టాలి. అట్ ద సేమ్ టైం ఇట్లా స్లైడర్ లాగా ఉంది. ఆ స్లైడర్లో బాల్, ఈ బాల్ ఇటు నుంచి అటు తెయ్యాలి. అంటే అటే పున్నోళ్ళది పడేయాలి, లేదంటే జారొచ్చి మన పడేస్తుంది, మన చేతితో ఆపుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాల్ అనేది ఆకూడదు. నువ్వు ఒక పక్కన టవర్ కట్టుకుంటా, ఇంకో పక్క నుంచి బాల్ వేస్తూ ఉండాలి, అంతే సింపుల్. ఇక్కడ రెండు స్ట్రాటజీస్ ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక స్ట్రాటజీ వచ్చేపాటికి బాల్ వెళ్ళకపోయినా బాల్ వేసేసి ఒక ప్లాంక్ పెట్టుకొని బాల్ ఒకవేళ వెళ్ళకపోతే పట్టుకునేటట్టు బాల్ వేసి, అంటే రెండు కోఆర్డినేషన్లో చేసుకోవాలి. అదొక స్ట్రాటజీ. శ్రీముఖ్ గారు చెప్పిన దాంట్లో అది మేబీ ఒక పాయింట్ అయి ఉండొచ్చు. రెండోది ఏంట్రా అంటే ఇది రోహిత్ ఇచ్చింది. ఎప్పుడైతే రోహిత్ సైడ్ బాల్ ఉంది, రోహిత్ కలిసి వచ్చిన లక్ ఏంటంటే రోహిత్ ఒక్కసారి బాల్ ఇసిరేసాడు. ఇసిరేసిన తర్వాత ఆ అమ్మాయి బాల్ వేయలేకపోయింది ఎనర్జీ మొత్తం పెట్టి. వేయలేక అది పద్దాక వెనక్కి వస్తా ఉండేప్పటికి రోహిత్ ఏం చేశాడు, ఈ లోపల టవర్ కట్టేశాడు. టవర్ కట్టేసి ఇంక శాలిని ఎప్పుడు వేసినా సరే పట్టుకుంటా ఉన్నాడు, వెంటనే తిరిగి ఇచ్చేస్తున్నాడు, పట్టుకుంటా ఉన్నాడు, అన్ని తిరిగి ఇచ్చేస్తున్నాడు. శాలిని ఏం చేస్తుంది, ఆ బాల్ వేసే క్రమంలో తన ప్లేట్స్ పడేసుకుంటుంది. పక్క నుంచి వెంటనే స్టార్టింగ్లోనే రోహిత్ ఏం చెప్పాడు, సార్ మొత్తం షేక్ అవుతుంది సార్ అంటే అవుతుంది అని చెప్పి వాళ్ళు పక్కన చెప్తా ఉన్నారు. నవదీప్ అవుతుంది అని చెప్పి. శాలినికి అర్థం అవుతుంది ఏంటంటే అది షేక్ అయ్యి పడిపోతున్నాయి కదా, సో ఇంకొంచెం గట్టిగా షేక్ చేయాలంటే బలవంతంగా దాన్ని ఊపడం కాదు, బాల్ వేసే క్రమంలో షేక్ చేయాలి దాన్ని. అదే స్ట్రాటజీ. డైరెక్ట్గా కొడితే ఫౌలు, డైరెక్ట్గా కొట్టకూడదు. బాల్ వేసే క్రమంలో నువ్వు షేక్ చేసి రోహిత్ పడేసి ఆ బాల్ని తన వైపు విసిరేసి నువ్వు కట్టుకోవాలి. సింపుల్ థింగ్. నాకు అనిపించింది అది రోహిత్ నాకు అప్పుడే అనిపించింది అది స్పాట్లోనే. రోహిత్ ఊగుతున్నాయి, నువ్వు కొంచెం నెమ్మదిగా అంటే ఎందుకు నెమ్మదిగా వేయాలి? ఓ పక్కన ఆవిడేమో ఈవిడ వేసే క్రమంలో ఈవిడ 2 సార్లు పడిపోయినాయి. చెప్తున్న స్ట్రాటజీ వాడాలి శాలిని కంగారు పడిపోయింది ఈ అమ్మాయి. అరే ఏంటి అని చెప్పి. సో నాకెందుకో ఇంకో పాయింట్ చెప్తాను, పర్సనల్ పాయింట్లు అండి, మళ్ళీ ఎందుకు నీకు ఆడవాళ్ళపై సంబంధించి అవన్నీ వాళ్ళ కంఫర్ట్ నీకు అన్నీ ఎందుకు డ్రెస్ అంటే చెప్పేస్తా. బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు టాస్క్ ఆడేటప్పుడు కొద్దిగా చేతులు హ్యాండ్స్ ఇవన్నీ మూమెంట్ నాకు ఎందుకు ఆవిడ హ్యాండ్ మూమెంట్ సరిగ్గా రాలేదేమో అనిపించింది డ్రెస్ వల్ల. లేదంటే ఆవిడ స్పీడ్లో వచ్చింది, జిమ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఆవిడ చాలా హ్యాండ్ పవర్ ఉండాలి. ఎందుకంటే అక్కడ సన్నీని కూడా ఎత్తుకున్నారు కదా. కానీ ఆ డ్రెస్సులో ఇది వల్ల పేరేమో అనిపించింది. ఆ డ్రెస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ఇవ్వాలి. ఆ టాస్క్ ఆడే ముందు ఇలాంటి టాస్క్ని బట్టి ఇస్తే ఆవిడ ఏదో టీషర్ట్ ఏదైనా తీసుకొచ్చుంటే ఇంకా బలంగా ఇసిరేదేమో, అప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉండేవేమో అనిపించింది. సారీ, ఒకవేళ మీరు రాంగ్ అన్నారు, ఇంటెన్షన్ రాంగ్ కాదు, ఇంటెన్షన్ రైటే. ఇంకొంచెం అమ్మాయి ఫస్ట్ ఇసిరేసి ఉంటే రోహిత్ కూడా కట్టుకోలేకపోయాడు కదా. ఫస్టే గేమ్ అయిపోయింది, మీకు అర్థమైందా? ఫస్టే గేమ్ రోహిత్ వేసినప్పుడు ఆవిడ తిరిగి వేయలేక 4-5 సార్లు వేయలేకుండేప్పటికి రోహిత్ కట్టేసి ఇంకా కామ్గా బాల్ పట్టుకుంటా కూర్చున్నాడు. అదే ఆవిడ డ్రెస్ కంఫర్ట్, ఈ డ్రెస్ ఉండి అన్ని బాగుండి ఫస్ట్ ఫోర్స్లోనే వేయగలిగి ఉంటే అయిపోయేది కదా, అప్పుడు కట్టుకునేవాడు కాదు. అలా అనిపించినాయి చిన్న థింగ్సే కానీ, బట్ ఈ చిన్న థింగ్సే ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తాయని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏంటో చెప్పకూడదు అనుకుంటుంది, చెప్పేస్తూ ఉంటాం కొన్ని పాయింట్లు, అవసరమా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా రోహిత్ గెలిచాడు, శాలిని ఓడిపోయింది. ఆవిడ ఎక్కువ కంగారు పడ్డారు, అది కనిపించింది. ఈయన కూల్గా కామ్గా ఎందుకున్నాడంటే ఈయనకి మామూలుగా నేచరే కూల్ అండ్ కామ్. దాంతోపాటు ఆయన టవర్ కట్టేసాడు కాబట్టి ఇంకా కామ్ అండ్ కంపోజ్గా ఉన్నాడు. ఆ బాల్ వేసేటప్పుడు కూడా చూసుకుంటున్నాడు, ఎన్ని కట్టింది ఏంటి, ఎంత స్పీడ్ మీద వేద్దాం వద్దా, మన వరకు వచ్చి టైం వేస్ట్ చేసుకుందాం, ఏం చేసుకుందాం అని చూసుకున్నాడు. టవర్ ఎంత కట్టాలన్నది కూడా చాలా తెలివిగా ఆలోచించాడు. ఇక్కడ కొంచెం ఆ పాయింట్ ఒకటి మర్చిపోయా. ఇంటెలిజెంట్ అని ఎందుకు చెప్తాను, ఎందుకు పొగుడుతాము రోహిత్ని అంటే దీనికోసమే. టవర్ కట్టుకుంటే వెళ్ళిపోలా, ఐన్స్టైన్ లాగా నేను తెలివైనోడిని అని చెప్పి. టవర్ ఎక్కడ వరకు కట్టాలి, ఎందుకంటే షేక్ అవుతుంది కాబట్టి 4 సార్లు 1 2 ఆ అమ్మాయి ఎంత కట్టుకుందో చూసుకుంటున్నాడు, అంత లేదు, ఆ అమ్మాయి కట్టుకునే ఛాన్స్ రావట్లా. అలాంటప్పుడు ఎక్కువ కడితే ఏమైందంటే మొదటికే మోసం వచ్చి మొత్తం పడిపోద్ది. సో తెలివి వాడాడు, అన్నీ వాడుతున్నాడు, అట్ ద సేమ్ టైం వాడుతున్నాడు. అదృష్టం కూడా కలిసి వస్తుంది కొద్ది గొప్ప. ఇప్పుడు అటు సైడ్ మనలాంటి వాళ్ళు ఉండి కొంచెం షేక్ చేసి పడిపోయి తెలియలేని వేరే విషయం. సో సన్నీ వెళ్తా తనకి ఇచ్చాడు. సో తనకిచ్చి కార్డు ఇచ్చిన తర్వాత ఈ బ్లైండ్ కార్డు ఎవరికి ఇస్తావు ఏంటి అంటే నవదీప్ మాట అంటాడు, రైట్ టైంలో అసలు రైట్ పర్సన్కి రైట్ కార్డు వచ్చింది అని చెప్పి, అండ్ నీకు తెలుసు కదా ఎవరికి ఇవ్వాలో అని చెప్పి, నీకు తెలుసు కదా ఇవ్వాలి అని చెప్పి శ్రీముఖ్ గారు అనగానే ఆ కార్డు పట్టుకొని ఇంక చెప్పనా ఫినిష్ అవ్వాలి డైలాగు పరిగెడుతున్నాడు. సో నాకేమనిపించిందంటే ఎప్పుడైతే ఈ ఫైర్ కార్డ్స్ వచ్చినాయి, ఈ బ్లాంక్ పవర్ వచ్చినాయో, అందరూ వెళ్ళి అలా అక్కడ ఉన్న జడ్జెస్కి ఇస్తున్నారో, ఆ క్షణం నుంచి రోహిత్ మేబీ పరితపిస్తున్నాడేమో, నాకు ఒక కార్డు వచ్చింటే నేను తీసుకెళ్ళి అభిజిత్కి ఇచ్చేవాడిని, ఎందుకంటే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం అభిజిత్. సో అభిజిత్కి నా కార్డు ఇవ్వాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటి, అభిజిత్కి ఎవరు కార్డు ఇవ్వాల, అది రన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అసలు. అందుకనే మీరు గమనిస్తే ఇంకోటి కూడా గమనించారు,
ఫైర్ కార్డ్ అనగానే ఫస్ట్ అక్కడ రోహిత్నే చూపించారు. అక్కడ కూర్చున్న వాళ్ళలో రోహిత్ అమ్మ వచ్చింది ఈసారికి ఎలా ఎట్లయినా బ్లాంక్ పవర్ అది గెలిచి ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. అందుకని షీముకి ఫినిష్ చేయకుండానే పరిగెడుతున్నాడు ఒక సైడ్ నుంచి. పరిగెడతా యాజ్ ఎక్స్పెక్టెడ్ అని షీముకి అంటుంది. వెళ్ళి మోకాల మీద కూర్చొని అభిజిత్కి ఇచ్చాడు. సో గుర్తుంది తనకి, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఎవరు? అభిజిత్. సో అభిజిత్కి మనం అది ఇవ్వాలి అని చెప్పి సో అందరూ అలాగే ఇచ్చుకున్నారులేండి. ఎవరికి నమ్ముకున్న వాళ్ళకి అభిజిత్ కార్డు తీసుకొని స్టేజ్ మీదకి వచ్చి నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ విధంగా దీన్ని వాడతాను, అది నీకే వాడతాను అంటే చెప్పినట్టు అనిపించింది. దాని తర్వాత సన్నీతో మాట్లాడారు, అంత బాగుంది. బట్ బాగుంది రోహిత్ చేసిన ఈ గెస్చర్ ఏదైతే ఉందో నాకు సూపర్గా అనిపించింది. ఒక గ్రీన్ ఓన్లీ అభిజిత్ ఇచ్చిన ఒక గ్రీన్తోనే రోహిత్ సెలెక్ట్ అయ్యాడు. ఆ సెలక్షన్ని రాంగ్ కాదు, నువ్వు సెలెక్ట్ చేసింది మట్టిని కాదు, నువ్వు సెలెక్ట్ చేసింది మట్టిలో మాణిక్యాన్ని అని చెప్పి దాన్ని ప్రూవ్ చేసుకుంటా 1కి 2 స్టార్లు గెలుచుకొని ఏదైతే ముందు పవర్ ఉండిపోయిందో బ్లాంక్ పవర్ అది అప్పుడు గెలుచుకోలేకపోయినా ఆ ఫైర్ కార్డ్ని ఇప్పుడు గెలుచుకొని మళ్ళీ అది తనకి ఇచ్చి ఇంత మటుకు ఎవరు ఇవ్వలేదు. తను ఇచ్చి తన సెలక్షన్కి ఇంకా అభిజిత్ కాలర్ లేపుతానే ఉన్నాడు. అభిజిత్ కాలర్ ఎగరేసుకుని కూర్చోవచ్చు. అలాంటి కంటెస్టెంట్ గ్రీన్ ఇచ్చాడు అభిజిత్. ఎంటైర్ సీజన్లో ఎంటైర్ ఆడిషన్స్లో ఈ ఒక్క సెలక్షన్ చాలు అభిజిత్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి. చాలా మంచి పర్సన్ సెలెక్ట్ చేశారు. సో మంచిగా ఆయన పర్ఫామ్ చేస్తున్నాడు, మంచిగా స్టార్స్ మీద స్టార్స్ కొడుతున్నాడు, ఓట్ అపీల్ చేసుకుంటున్నాడు, లీడర్గా పూజ చేసుకుంటున్నాడు. ఓ ఫైర్ కార్డు లేదన్న దిగులు ఉండేది, లోటు ఉండేది. ఈరోజు ఆ ఫైర్ కార్డు వచ్చింది. అసలు తన టచ్ అయిన కార్డు లేదు. ఫైర్ కార్డు వచ్చింది, ఎల్లో కార్డు వచ్చింది, డేంజర్ బోర్డు వచ్చింది, లీడర్ బోర్డు వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇక్కడే మనం మాట్లాడుకోవాలి ఇంకో పాయింట్. మరి అన్నీ వచ్చి నాకు అనుమనిగా ఉంటుంది కదా అంటే ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లం. బిగ్ బాస్ హౌస్లో రోహిత్కి బ్యాండ్ పడిద్దేమో నాకు అనిపిస్తుంది. ఈరోజు ఓటింగ్ అనాలిసిస్లో చెప్పా ఒక పాయింట్, నిన్న ఓటింగ్ అనాలిసిస్లో కూడా ఇండైరెక్ట్గా చెప్పారు ఆల్మోస్ట్. ఏంటి ఆ బ్యాండ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ద కీ. ఎవ్రీ టైం మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ బిగ్ బాస్ గేమ్, మన రియల్ లైఫ్లో కూడా మనకి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి మనం రీచ్ అవ్వకపోతే అవతల వ్యక్తిలో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, జాబ్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ ఎక్కడైనా సరే. బిగ్ బాస్ హౌస్ కూడా దానికి అతీతం కాదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ మీద బయట ఉన్న ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రామకృష్ణ మామ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు అనుకోండి, అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. రామకృష్ణ మామ వెళ్ళి ఫస్ట్ టాస్క్ గెలిచాడు అనుకోండి, బయట రామకృష్ణ మామకు మామూలుగా ఉంటుంది, ఎలివేషన్ భయంకరంగా ఉంటుంది, సూపర్ డూపర్ నెక్స్ట్ లెవెల్, మామా నువ్వు తోపు అంతే అని ఉంటుంది. అదే రోహిత్ హౌస్లోకి వెళ్ళగా నువ్వు టాస్క్ గెలిచాడు అనుకోండి, పెద్ద ఏముండదు, నార్మల్ ఉంటుంది. ఎందుకంటే రోహిత్ గెలవటం అనేది చాలా సాధారణ విషయం, ఈజీ థింగ్, ఎవ్రీడే జరిగేది అది. అంత ఇంకా అంత ఉండదు. అదే రోహిత్ కనుక ఓడిపోయాడు అనుకోండి, బయట భయంకరంగా ఉంటుంది. వీడు తుస్సు అవుతాడని నాకు ముందే తెలుసురా అంటారు. ఇక అంత సీన్ లేదని నాకు ముందే తెలుసురా. లోపలికి వెళ్ళిన తర్వాత పైన పట్టారం లోన్ లోటారం అంటారు. చాలా ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చూసుకుని వెళ్ళేపాటికి కొంచెం హెవీ అయిపోతాడు, టెన్షన్లోకి వెళ్ళిపోతాడు, స్ట్రెస్ కూడా వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ కూడా మీరు గమనిస్తే అదే జరిగింది. ఎలాగా నాకు ఇంకా బాగా గుర్తుంది. శ్రీజ అనుకుంటా ఒకరోజు టాస్క్ ఓడిపోయిన తర్వాత అక్కడ సైడ్ కూర్చొని శ్రీజ, కళ్యాణం మరి ఎవరో కూర్చొని ఏంట్రా అగ్నిపరీక్షలో టాస్క్ అన్ని గెలిచాం, ఇక్కడ ఏంట్రా ఒక టాస్క్ కూడా గెలవలేకపోతున్నాం అని చెప్పి బాధపడతా ఫీల్ అవుతాం. ఎందుకు అదే చెప్తున్నా. ఇప్పుడు దాని ప్రకారం అక్కడ ఆడియన్స్ కూడా బయట ఏంద్రా ఇల్లు కామనర్స్ ఎంత ఒకటేమో బిహేవియర్ పరంగా వరస్ట్ అయిపోయారు, టాస్క్ల పరంగా వరస్ట్ అయిపోయి అన్ని విధాలకి ఇదైపోయారు. సెలబ్రిటీస్ ఇప్పుడు ఎమ్మాన్యుల్ అంటే వచ్చి కుప్పి పారేశారు. వాళ్ళ మీద అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. ఎమ్మాన్యుల్ టాస్క్ ఆడతాడు, బలంగా గెలుస్తాడు, ఎక్స్పెక్టేషన్ లేదు. గెలిచేవాడికి మైండ్ పోయింది అందరిది, అంతే కదా, అలా జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కొంతమంది, వాళ్ళు వచ్చేప్పటికి సుధీరో లేదంటే ఆయన రిషినో వాళ్ళు వచ్చి గెలిచేస్తారనుకోండి టాస్క్లు, వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది, మనకు పోతుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ రోహిత్ మీద ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్పితే తరగట్లేదు. అదే పెద్ద ప్రాబ్లం అయిద్దేమో నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ టైం వెబ్ సిరీస్ తరపున జ్ఞానేశ్వరి ప్లస్ తనుజ గారు, జ్ఞానేశ్వరి గారు తనుజ గారు వాళ్ళిద్దరు వచ్చారు. నేను ఇందాకే స్టార్ట్ చేశా, జస్ట్ ఇంట్రడక్షన్ వరకు చూసిన తర్వాత నా రివ్యూ ఆనంద్ విష్ ఛానల్లో పెడతా. నాకు ఎలా అనిపించింది, చాలామంది దాని మీద మెసేజ్ చేశారు, అన్న చూడు ఎలా ఉంది ఏంటి అని చెప్తే ఖచ్చితంగా చూస్తాను. చూసి రివ్యూ కూడా ఆనంద్ విష్ ఛానల్లో రేపు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం అవగొడతా. 4 ఎపిసోడ్లో ఉన్నాయి, అది కూడా చూశాను, అవగొడతా చెప్తా మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ శ్రీముఖి గారు ఎవరు పిలిచారంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లేడీ ఫైనలిస్ట్ అని చెప్పి ఆవిడని పిలిచారన్నమాట. ఆటలో దిగితే మామూలుగా ఉండదు, చొక్కాలు చూపించింది అమ్మాయి అని చెప్పి. ఎవరిని అంటే ప్రియాంక గారిని. సో ఇక్కడ కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోదాం, దీన్ని స్కిప్ చేద్దాం. ఈ ప్రపోజల్స్ ఇవన్నీ అంటే నాకు కొద్దిగా సిరాగ్గా పర్సనల్ లెవెల్లో ఇదిగా ఉంటాయి, ఏం ప్రపోజల్ చేస్తావు ఏంటి అని చెప్పి. సో ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. ఆర్కే ఏంటో తూనా బతికే నా కోసం ఎట్ట వేసుకున్నాంటే నీ కోసం ఏం చేస్తాను, రే నీ బతికే చెప్పి నువ్వే తిట్టుకుంటే నన్నేం చేస్తారని చెప్పి ఎక్కిరిచ్చారు. చరణ్ వచ్చి ఏదో కవిత్వాలు చెప్పాడు, నెలవంక గోరువంక అని చెప్పి ఆయన ఓళ్ళలో పెట్టారు.
నెక్స్ట్ మిత్రేష్ ఏం చేశాడో చూపించలేదు, కానీ మిత్రేష్ ఈవిడితో చేసిన డ్యాన్స్ కన్నా కూడా పక్కన ఉన్న దీపక్ శిబిక్ గారితో చేసిన డ్యాన్స్ ఎక్కువ చూపించాడు. దాని తర్వాత దీపక్ నేనైనా తల తీర్చుకుంటా కానీ నీ చేత తల వంచనివ్వను అని చెప్పి డైలాగ్ కొట్టాడు. మరి తినే నా బాగుబోలే అనగానే నా కడిక్ అని చెప్పి షిమిక్ గారు అక్కడ అడావిడి చేశారు. మొత్తానికి తనను సెలెక్ట్ చేశారు. తనకేంటి ఇప్పుడు తన దగ్గర ఉన్న కార్డు ఏంటి, పవర్ కార్డు ఏంటి, ఫైర్ కార్డు ఏంటి అంటే బెంచే టీం. అంటే ఒక గేమ్లోంచి ఒక టీం మొత్తాన్ని కూర్చోబెట్టచ్చు డైరెక్ట్గా. 3 ఆడాలనుకోండి, ఒక టీం కూర్చోబెట్టి అతను ఆడుకోవచ్చు ప్రశాంతంగా. ఆ టీంకి ఓడిపోయినట్టు డైరెక్ట్గా అలాంటి పవర్ ఇచ్చారు. వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు, బాగీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే బాగీ నాకు ఆడట్లేదని చెప్పి నేను నేర్చింది కదా, ఛాన్స్ రావట్లేదని చెప్పి ఆవిడ కార్నర్ చేస్తాను కదా, అందుకోసం అని చెప్పాడు. రీజన్ బాగుంది, బలంగా ఉంది, ఎవరేం అనలేరు. కానీ నెక్స్ట్ వచ్చేది ఫిజికల్ గేమ్ అయితే ఇంకో ఆప్షన్ చెప్పంటే సృష్టి పేరు చెప్పాడు. కానీ ఇక్కడ బాగీతో ఆడటం వల్ల తన గేమ్ ఎలివేట్ అవ్వట్లేదు, అంతే తేడా. సో బాగీతో ఆడారు, లావా అని చెప్పి ఆడారు. అది చాలా వన్ సైడ్కి నడిచింది. బాగీ గారు మంచి ఎఫర్ట్స్ పెట్టారు, నేను ఎఫర్ట్స్ కాదని, కానీ చాలా ఫౌల్స్ ఉన్నాయి. ఫస్టే చెప్పారు, అమ్మ అది లావా అమ్మ కింద దుక్కడదని దిగుతానే ఉన్నారు, కంటిన్యూస్గా దిగుతానే ఉన్నారు. చివరిగా దీపక్ బొమ్మ కూడా వదిలేశాడు. బట్ ఎనీవే దీపక్ గెలిచాడు. బట్ ఆ గెలుపులో నాకు హైప్ కనిపించలా. అంటే ఎందుకో ఎక్కడో మరి ఈజీ అయిపోయిందేమో. మనోడు ఒక అడుగు మనోడికి ఒక అడుగు ఎంత ఉన్నాడు, అంత పొడుగున్నాడు. ఒక అడుగు ఆవిడ ఒక అడుగు దూకిన దానికి మనోడు ఒక అడుగు దూకిన దానికి అంత ఫస్ట్ సారి ఆవిడ జుమ్మని ముందెళ్ళింది. కానీ వెళ్ళి మనోడు ఆ బొమ్మ తీసుకోవడం ఒక అడుగులో వచ్చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఏ మాత్రం ఫెయిర్గా అనిపించలే. ఇందాక టాస్క్ ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు నేను దీపక్ నుండి తప్పట్లేదు, బట్ దీపక్ గెలిచాడు. బట్ స్టిల్ గెలిచినా కూడా రికగ్నేషన్ అయిపోయి రాకపోవడానికి కారణం ఎంచుకున్న పర్సన్ ప్లస్ టాస్క్ కూడా. ఇంకొంచెం మంచి టాస్క్లు పెట్టి మంచి అప్పని సెలెక్ట్ చేసుకుని టైట్గా అయ్యి ఉంటే కొంచెం ఫిజికల్ టాస్క్ దీపక్ సెలెక్ట్ అయ్యి కొంచెం అంటే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమన్నారు కదా, ఇంకేం చేస్తాయి ఏదో వాళ్ళ కార్డులు ఇవ్వడానికి చేస్తున్నట్టు చెప్తే ఇదిగా అనిపించలే. అంతేనా, ఇంకా అయిపోయినట్టేనా? అంతే. బాగుంది అన్నారు, స్పిరిట్ ఆఫ్ ద గేమ్ బాగుండా బాగా ఆడారు అయ్యి అని చెప్పి నవదీప్ మెచ్చుకున్నారు. అదే జరిగింది. సో ఇవి అనమాట పాయింట్స్. అందుమించి ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళు అయితే లాస్ట్ రోజు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. రేపు మళ్ళీ ఓటింగ్ అనాలిసిస్తో కలుసుకుందాం. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.